వెల్కమ్ బ్యాక్. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొమ్ము, బంజారా, తింసా నృత్యాలతోటి గిరిజనులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు నాయుడు డప్పు కొట్టి బాలికలతోటి కలిసి కాసేపు నృత్యం చేశారు. అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేయగలరని చంద్రబాబు అన్నారు. గిరిజన బిడ్డలు బాగా చదువుకొని ఐఐటీలో చేరి దేశానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అరకు కాఫీని ప్రపంచ స్థాయి బ్రాండ్గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. గిరిజనులకు న్యాయం చేసే విధానాలను తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు వారి హక్కుల కోసం ప్రభుత్వం పోరాడుతుందని స్పష్టం చేశారు. గిరిజన బిడ్డలు ఆవేశానికి లోను కాకుండా ఆలోచనతోటి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మీలో తెలివితేటలున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు యాడ్ చేసుకుంటూ గిరిజన ప్రాంతంలో మన సంస్కృతి సాంప్రదాయం ఈరోజు ఆ దింసాన్ని మీరు చూస్తే గిన్నిస్ రికార్డ్ ఎవరైనా వెరిఫై చేస్తే దింసా అంటే ఏంటి, దీని చరిత్ర ఏంటి, ఏ విధంగా ఒక రికార్డు క్రియేట్ చేశారో చాలా స్పష్టంగా వస్తుంది. అంటే దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీలో తెలివితేటలున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు యాడ్ చేసుకుంటే ఏదైనా సాధించే పరిస్థితి వస్తుంది. ఆదివాసులు అంటేనే స్వచ్ఛమైన మనుషులు, ప్రకృతితో కలిసి జీవించే వారు. వారికి కావాల్సిందంతా కూడా చేయూతనివ్వాలి, చైతన్యం తేవాలి. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఈరోజు గర్వంగా ఉంది నాకు. ఒకప్పుడు పోడో కల్టివేషన్ చేసేవాళ్ళు మన గిరిజనులంతా. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో చూసేవాడిని. ఒక దిక్కడ ఉండేవాళ్ళు కాదు, ఒక నమ్మకం. ఇక్కడి నుంచి కొండలన్నీకి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రభుత్వానికి కూడా చాలా కష్టమయ్యేది. మొదటిసారి ఈరోజు అనౌన్స్ చేస్తున్నా పోడో కల్టివేషన్ ఆగిపోయింది. గిరిజనుల అభివృద్ధికి తిరుగు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అనౌన్స్ చేస్తున్నాం. 1 మౌలిక సదుపాయాలు, 2 విద్య, 3 వైద్యం, 4 ఆదాయాన్ని పెంచడం. ఇవన్నిటికీ నైపుణ్యం. మీరు ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి నేర్చుకుంటే అన్ని తెలుసనే గర్వం వస్తే అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. నేర్చుకోవడం అనునిత్యం చేయాల్సిన పని ఉంది. గాయత్రి 10వ తరగతి, ఈవిడ పారిశ్రామికవేత్త అవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. దానికి కారణం నైపుణ్యాన్ని పెంచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం. దాంతోనే ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకని ఈరోజు మౌలిక వస్తువుల విషయంలో మీరు